నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు, అమ్మవారి ఉపాసకులు, శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అష్టాదశ పురాణాల్లో ఒకటి గరుడ పురాణం. గరుడ పురాణం చదవడం వల్ల ఎలాంటి శక్తి లభిస్తుంది? అసలు ఎలా చదవాలి? ఏ సమయంలో చదవాలి? చనిపోయిన వాళ్ళ దగ్గర గరుడ పురాణంని వినిపిస్తారు అని విన్నాము. అలా ఎందుకు వినిపిస్తారు? అసలు గరుడ పురాణంని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడతారంట, నిజమేనా? చెప్తానమ్మా, అన్నిటికీ మీరు మంచి ప్రశ్నలు వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, గరుడ పురాణం చనిపోయినప్పుడు మాత్రమే వినాలనుకుంటారు. కాదు, మనం చిన్నప్పటి నుంచి గరుడ పురాణం చదవాలి. రెండవది, ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉండడం వల్ల సకల శుభాలు జరుగుతాయి, కానీ అశుభం అనేటువంటిది ఉండదు. ఎందుకు? కారణం ఏమిటి అంటే, ఇప్పుడు భగవంతుడు చెప్పినటువంటి విషయాలు మన ఇంట్లో ఉంటే మంచిదా కాదా? మంచిదే. గరుడ పురాణం అంటే ఏమిటంటే, గరుడుడికి మహావిష్ణువు చెప్పాడు. మహావిష్ణువు చెప్పాడు అనమాట గరుడుడికి. మనిషి ఆత్మ ఏమిటి, మరణించిన తర్వాత ఏమవుతాడు, ఎలాంటి కర్మలు అనుభవిస్తాడు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చినటువంటిది. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక మనిషి హెల్తీగా ఉండాలంటే అతని ఆహారపు అలవాట్లు, యోగాసనాలు, లేకపోతే సూర్య నమస్కారాలు, లేనట్లయితే జిమ్కి వెళ్ళడము, అతను ఎలాంటివి తినకూడదు, ఏ రెండు కలిపి తినకూడదు, ఇవన్నీ ముందుగా తెలుసుకోవాలా? అనారోగ్యం వచ్చిన తర్వాత తెలుసుకోవాలా? ముందుగానే తెలుసుకుంటే మంచిది. ఏమంటే అనారోగ్యం వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు కదా, అంటే రాకుండా ఉండడం ముఖ్యం కదా. అలాగే మనం అందరం చేస్తుంది ఏంటంటే, చనిపోయినప్పుడు అప్పుడు గరుడ పురాణం పఠనం చేస్తారు. ఏం లాభం? ముందుగా తెలుసుకుంటే అతని జీవన శైలి ఎలా ఉండాలో తెలుస్తుంది. ఎలా అయితే హెల్త్ బాగుండడానికి మనం ముందుగా తెలుసుకున్న ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజెస్, ఏవి తినాలి, ఏవి తినకూడదు, మన బాడీలో ఉండేటువంటి వైటమిన్స్ ఏవి తక్కువగా ఉంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మన వైటమిన్స్ పెరుగుతాయి, ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి, బ్లడ్ తక్కువగా ఉంటే ఏం చేయాలి, ఇవన్నీ మనకు తెలిస్తే మనం హెల్తీగా ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ బతకగలుగుతాం. అలాగే ఈ గరుడ పురాణం అనేటువంటిది అసలు ఎందుకు అంటే, నువ్వు ఎలాంటి కర్మలు చేస్తున్నావు, నువ్వేదో ఇప్పుడు ఈ జీవితం ఏదో అయిపోయింది, ఇంకా చనిపోయిన తర్వాత ఏముండదు అనుకోకు. అసలు నెక్స్ట్ లైఫ్ అనేది ఒకటి ఉంది, నీ లైఫ్ జర్నీ అనేది ఒకటి ఉంది, ఆత్మ ప్రయాణం అనేటువంటిది ఒకటి ఉంది. ఏదో మనిషి అయిపోయింది, చచ్చిపోయాడు, ఇంకే బతికినంతకాలం బతికాడు, అయిపోయింది అనుకోకుండా నీ కర్మలు నిన్ను ఎలా వెంటాడతాయి. నువ్వు చనిపోయిన తర్వాత 11 రోజుల పాటు ఇంట్లో తిరుగుతావు. ఆ నలుగురు సినిమాలో చూపిస్తారు చూసారా? ఆ రకంగా ఆ 11 రోజులు తిరుగుతూ బతిమిలాడుతూ ఉంటాడు ప్రతి మనిషిని కూడా. కానీ చనిపోయిన వెంటనే బట్టలు వస్తారు, ఇట్లా కింకర్లు అంటారు వాళ్ళని. మనకి గరుడ పురాణంలో 3 వస్తారని చెప్పడం జరిగింది, సినిమాలో 2 చూపిస్తారు. కానీ వచ్చి వెంటనే తీసుకెళ్తారు, 2 గడియల వ్యవధిలో తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చేస్తారు. తెచ్చేసిన తర్వాత అప్పుడు చనిపోయినప్పుడు ఉన్నటువంటి ఆత్మ ఇంత శరీరం ఉంటుందమ్మా, ఇంతే ఉంటుంది. ఈ 11 రోజులు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, పిండ ప్రధానాలు ఏవైతే ఉంటాయో, ఈ కార్యక్రమాలు అన్నీ చేయగా ఇంత శరీరంగా మారుతుంది అది. అప్పుడు దాన్ని పట్టుకొని వెళ్తారు. ఆ ఇంట్లో వాళ్ళకి కర్మకాలు అవేవి తెలియవు, మా ఇంట్లో లేదండి, మా ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. అలాగ పొరపాటున వాడికి ఆ జీవుడికి చేయాల్సినటువంటి ఏదైతే అపర కర్మలు ఉంటాయో అవి ఎప్పుడైతే చేయలేదో దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. దాన్నే ప్రేతము అంటారు. అంటే ప్రేత జన్మను ఎత్తేస్తుంది. ఇంకది ఇంకొక జన్మకి ఎత్తకుండా దానికి సరైన సంస్కారాలు జరగకపోవడం వల్ల ప్రేత జన్మనెత్తి ఆ ప్రేతంగా బ్రతుకుతూ ఉంటుంది. ఆ ప్రేత జన్మ ఎంత ఘోరంగా ఉంటుందంటే 24 గంటలు కాలుతూనే ఉంటుంది ఆ ప్రేత జన్మ యొక్క శరీరం. దానికున్న శరీరం, ప్రేత శరీరం వేరుగా ఉంటాయి. ఎక్కడికైనా తినాలనిపిస్తుంది, ఆకలేస్తున్నట్టు అనిపిస్తుంది, తినాలంటే తినలేకపోతూ ఉంటుంది. ఇవన్నీ ప్రేతాలను ఎక్కడ ఉంటాయంటే డర్టీగా ఉండే ప్లేసెస్లో ఉంటాయి. ఇల్లు అందుకే శుభ్రంగా ఉంచుకోవాలంటారు. ఇంట్లో మీరు అందుకే చూడండి, మనం ఏదైనా ఊరు వెళ్ళాం, ఒక వారం రోజులు 10 రోజులు ఊరెళ్ళి ఇంటికి వచ్చాక తెరవగానే ఏదో మనకి సంథింగ్ స్మెల్, సంథింగ్ ఏదో తెలియని ఒక సంథింగ్ మనకేదో నెగటివ్ ఎఫెక్ట్, నెగటివ్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రేతం అప్పటికి చేరిపోయింది ఇంట్లో. ఎప్పుడైతే మనం దీపం పెట్టుకోవడం మానేస్తామో ఇంట్లో, అందుకే నిత్య దీపారాధన. చాలామందికి వాళ్ళకి 2-3 గృహాలు ఉన్నప్పుడు ఎవరికి రెంట్కి ఇవ్వరు, అలానే వాళ్ళు ఉండరు, ఇంకో దగ్గర షిఫ్ట్ అయిపోతారు. అక్కడ కట్టుకున్నాము అది పెద్ద ఇల్లు అనేది చిన్న ఇల్లు వదిలేస్తారు. ఎప్పుడైతే ఆ ఇంట్లో దీపం పెట్టడం తగ్గిపోయిందో, ప్రేతాత్మలు ఎప్పుడైతే అక్కడ పెరిగాయో,
ఆ ఎఫెక్ట్ ఆ యజమానికి కలుగుతూ ఉంటుంది, ఎంతో కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. అందుకని కనీసం రెంట్కైనా ఇవ్వాలి, లేదా మీ చుట్టాలకి ఎవరికైనా ఫ్రీగానే ఉండమనైనా ఇవ్వాలి. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే, నేను చూసాను చాలామంది ఇక్కడ 10 రోజులు అక్కడ 10 రోజులు. అవును, ఉంటారు అలా మరి ఆ కూడా. 10 రోజులు దీపం పెట్టలేదుగా, ఇంటికి ఎనర్జీ తగ్గిపోతుంది. కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా దీపం పెట్టించాలి. ఒక మనిషిని పెట్టించాను, అక్కడ దీపం పెట్టించాలి. నీకెవరికి ఇల్లు రెంట్కి ఇవ్వడం ఇష్టం లేకపోతే. అలా ఆ ప్రేతముగా మారి ఆ ప్రేత జన్మ ఇన్ని సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళు కొంతమంది సిద్ధుల దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు, మీ యొక్క తపశ్శక్తిని మాకు దారబోయండి, ప్రేత జన్మ నుంచి బయటపడేయండి అని. అలాగా అనేకమైన సిద్ధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కనబడి మమ్మల్ని విడుదల చేయండి అని అడుగుతారు. దీనే మీకు చాలామంది కనిపించవచ్చు యుఎస్ కంట్రీస్లో. మరి అక్కడ ఇలాంటివి ఏమి ఉండవు కదా అంటే, అక్కడ అందుకే గోస్ట్ బస్టర్స్ అంటారు. మీరు కొట్టండి, నెట్లో వస్తుంది. వాళ్ళకి ఇంట్లో గోస్ట్ ఉందని తెలియగానే వాళ్ళు పిలవంగా ఆ గోస్ట్ బస్టర్స్ వచ్చేది చేస్తుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అవి. ఓకే. అట్లా ఏంటంటే ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. ఈ యొక్క ఆత్మ రకరకాల శరీరాలు తీసుకుంటూ ఉంటుంది. ఆ శరీరాలు తీసుకోవడం అనేటువంటిది ఎలా జరుగుతుందంటే, మనం చేసే కర్మలు. ఒకరిని ఇబ్బంది పెడుతున్నాము, దానికి కర్మ అనుభవించాలి. ఒకరిని మంచిగా చూసుకున్నాము, చాలా మంచిగా రెస్పాన్స్ అయ్యాము, మర్యాదగా ఉన్నాము. ఒక వ్యక్తికి అంటే నువ్వు చాలామంది అంటుంటారు అసలు ఎలా బ్రతకాలి. నిన్ను ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని ఏదో అనేసాను ఒక మాట, నన్ను ఎవరో ఒక మాట అన్నారు, అప్పుడు నేను బాధపడ్డా. ఓహో ఇలా అంటే నేను బాధపడతాను కాబట్టి నేను ఇలా ఎవరితో ప్రవర్తించకూడదు అంతే. ఇలా నన్ను ఎవరు ర్యాష్గా మాట్లాడారు, ఓకే అంటే నేను ఈ తత్వాన్ని నేను బాధపడుతున్నా అంటే అందరూ ఇలాగే బాధపడతారు అని మనం ఆ జ్ఞానాన్ని కలిగి ఉండి ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా ఉంటున్నాము, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాము, ఇవి మనం అర్థం చేసుకుంటూ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన ధర్మాలు మనం పాటిస్తూ, మళ్ళీ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అంటే మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క అర్జునుడు యుద్ధరంగంలో వీళ్ళందరినీ నేను చంపాలా, గురువుల్ని, మేనమామల్ని, సహోదరులని, తాతల్ని అందరినీ చూసి హృదయం ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ అంటాడు. నాకు రాజ్యం వద్దు, విజయం వద్దు అంటే, ఎవరు బాబు నువ్వు క్షత్రియుడివి. ఒక క్షత్రియుడు ధర్మం ఏమిటంటే రాజ్యం బాగుండాలి. ఇప్పుడు కౌరవులు, పాండవులు. కౌరవులు పాలించే రాజ్యం అతి దరిద్రంగా ఉంది, అందరికీ ఇబ్బందే ఉంది. అప్పుడు పాండవులు పాలిస్తే నువ్వు క్షత్రియుడు కాబట్టి నీ క్షత్ర ధర్మం వల్ల జనాలందరికీ మంచి జరుగుతుంది. వాళ్ళని చంపనంటే ఎట్లా, వాళ్ళని అధర్మంగా ఉన్నారు నువ్వు చంపాలని చెప్తాను. అలా మన ధర్మం ఏమిటి పట్టుకోవాలి. మనం ఏ ధర్మంలో ఉన్నాం, క్షత్రియుడు కాబట్టి ఆ ధర్మంలో ఉంటాడు, వైశ్యుడు వైశ్య ధర్మంలో ఉంటాడు, బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మంలో ఉంటాడు. ఇవన్నీ ధర్మాలు మాత్రమే, వర్ణాలు మాత్రమే, కానీ ఒక మనిషికి ఆపాదించేది కాదు. ఒక వ్యక్తి కనుక బాగా చక్కటి సంధ్యోపాసన చేయడం, అన్ని జ్ఞానాన్ని పొందుంటే ఆయనే బ్రాహ్మణుడు. ఒక వ్యక్తి బిజినెస్ చేస్తే అతనే వైశ్యుడు. అలా ఏంటంటే మన ధర్మం ఏంటో తెలుసుకొని కనుక మనం పాటించడం చెప్పేదే ఈ యొక్క గరుడ పురాణం. మన ధర్మాలు ఏమిటి, కేవలం నువ్వు బ్రతుకున్నప్పుడే కాకుండా చనిపోయిన తర్వాత ఏమవుతుంది. సో నీకు చనిపోయిన తర్వాత ఇది అవుతుంది కాబట్టి నువ్వు ధర్మంగా ఉండు. ఇప్పుడు పిల్లలు చూడండి, కొంతమంది చక్కగా చదువుకుంటారు, ఎవరు చెప్పపని, ఎందుకంటే వాడికి ఒక జ్ఞానం ఉంటుంది. నేను బాగా చదువుకుంటే నాకు మంచి జాబ్ వస్తుంది, నాకు మంచి కారు ఉంటుంది, మంచి బిల్డింగ్ ఉంటుంది, మా నాన్న ఇంత కష్టపడ్డారని ఇలా ఉండకూడదని ఒక జ్ఞానం ఉంటుంది. కొంతమంది పిల్లలకి తెలియకపోతే చెప్తూ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. కానీ పెద్ద అయిన తర్వాత ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి మంచి లైఫ్ అంటే అందరికీ ఉండాలని లేదు, కొంతమంది ఇబ్బంది కూడా పడతారు. బట్ కొంతమందికి పాపం తర్వాత బాధపడతారు, అయ్యో అప్పుడు నాన్నగారు చెప్పారు, అమ్మ చెప్పింది బాగా చదువుకుంటే బాగుంటుందని, మేమేంటి అసలు ఏమి చదవకుండా ఫెయిల్ అయిపోయి 10th ఇంటర్తో ఆపేసాం, చిన్న చిన్న జాబులు చేయాల్సి వస్తుందని అప్పుడు బాధపడతారు. అలాగే నువ్వు తర్వాత జన్మలు అనేవి నీకు ఎలా ఉన్నాయి, తర్వాత నువ్వు అనుభవించే కర్మలేమిటి, నీకంటూ లైఫ్ అనేది ఎలా ఉంటుంది ఆఫ్టర్ డెత్ తర్వాత, సో నువ్వు ఎలా బ్రతకాలి అని చెప్పేటువంటి శాస్త్రమే గరుడ పురాణం. ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి, చిన్న పిల్లవాడు చదవకపోతే పెద్ద అయిన తర్వాత ఎలాంటిది అనుభవిస్తాడో, నువ్వు ఈ జన్మలో చేసే తప్పిదాల వల్ల నువ్వు ఎలాంటి అనుభవిస్తావు, ఎలాంటి జన్మను ఎత్తుతావు అనే ఒక కంప్లీట్ క్లారిటీ విష్ణుమూర్తి ఇచ్చినటువంటి శాస్త్రం ఈజ్ గరుడ పురాణం. ఇప్పుడు ఇది ఇంట్లో ఉండాలా ఉండొద్దా, చదవాలా చదవద్దా మీరే చెప్పండి. తప్పకుండా చదవాలి, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, మనం పెట్టుకోవాలి, చదవాలి. గరుడ పురాణం ఇంట్లో ఉంటే సర్పదోషం మనకి అంటదు. ఓకే. గరుడు ఎవరు భయపడతారు, సర్పం భయపడుతుంది గరుడితో, అవునా కదా. రామలక్ష్మణుల్ని సర్ప వీటితో చేసేస్తే గరుడే వస్తాడు, గరుత్మంతుడు వచ్చి ఆ సర్ప సంబంధించిన తీసేస్తాడు. సో సర్పదోషాలు పోతాయి. కాబట్టి ఇంట్లో పుస్తకం ఉండడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి సర్పదోషాలు పోతాయి. చదవడం వల్ల వాళ్ళు ధర్మంగా బ్రతుకుతారు, వాళ్ళ పిల్లలకి ధర్మాలు చెప్తారు. ధర్మంగా ఎవరికి వాళ్ళు ఉండడం వల్ల దేశం బాగుపడుతుంది. తప్పకుండా గురుగారు.
గరుడ పురాణం యొక్క ప్రత్యేకత ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.